మెగాస్టార్ చిరంజీవి 'లైలా' సినిమా ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు మళ్ళీ ఒకసారి చర్చకు దారితీశాయి. అభిమానులు ఎలా ఉండాలి? హీరోలందరం కలిసే ఉంటాము అంటూ ఆయన మరోసారి తన వాదనను తెరపైకి తెచ్చారు. ఎప్పుడో 1970, 80 మధ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఏఎన్నార్ ఫ్యాన్స్ అంటూ ఒక గ్యాంగులు మెయింటైన్ చేసేవాళ్ళు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం, ఆ రికార్డుల గురించి కొట్టుకునే వరకు వెళ్ళేది. ఒక అనైక్యత వాళ్ళలో కనిపించేది. వాటిని తను ప్రత్యక్షంగా చూశానని చిరంజీవి సందర్భంగా పేర్కొంటూ, హీరోలందరం ఒకటిగానే ఉంటాము, హీరోలందరం కలిసే ఉంటాము, హీరోల ఐక్యత కోసం తను హీరో అయ్యాక ఏ విధంగా కృషి చేసింది కూడా చెప్పుకుంటూ వచ్చారు. పైగా ఒక సినిమా హిట్ అయితే తామంతా ఆనందిస్తామన్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'పుష్ప 2' అంటే ఆయన నోటి వెంట 'పుష్ప 2' అనే పేరు రావడం, ఆ సినిమా సూపర్ హిట్ అయిందని పేర్కోవడం బహుశా తొలిసారి అనుకుంటా. ఆ సినిమా కూడా ప్రస్తావన తెచ్చారు. అంటే దీని అర్థం ఏందంటే, అభిమానులు మీరు ఐక్యంగా ఉండండి అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా తెలుగు ప్రజలందరూ ఇష్టపడే నటుడిగా చిరంజీవి చెప్పిన మాటలు ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ మధ్య మెగా ఫ్యాన్స్ అని, నాన్ మెగా ఫ్యాన్స్ అని, లేదా అల్లు ఫ్యాన్స్ అంటూ కొంత వివాదం జరుగుతుంది. దీన్ని ఎవరు పుట్టించారో తెలియదు కానీ అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. ఇలా చెప్పడం వల్ల వాళ్ళ కుటుంబాల మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఒక ఇంట్లో ఉన్న నటులు లేదా ఒక ఇంట్లో ఉన్న వ్యక్తులు మరొక హీరోను ఇష్టపడడంలో తప్పు లేదని చిరంజీవి స్పష్టం చేశారు. అంటే తను విశ్వక్ సేన్ ఈవెంట్‌కి హాజరయ్యే ముందు విశ్వక్ సేన్ బాలకృష్ణ, తారక్ అభిమాని అని, వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటాడని కొందరు తన దృష్టికి తెచ్చినట్టుగా ఆయన పేర్కొంటూ, అలా ఉండడంలో తప్పు లేదని పెద్ద మనసుతో అన్నారు. చిరంజీవి అంటేనే ఒక ఇన్స్పిరేషన్‌గా మాట్లాడే వ్యక్తి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికైనా అందరూ గుర్తెరిగి అభిమానుల మధ్య వివాదాలు లేకుండా తమ హీరోలు నటించిన సినిమాలను ఆరాధిస్తూ ముందుకు సాగాలని మనం భావించవచ్చు.